హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రేపు వినాయక చవితి కదండి, అందరూ చాలా బిజీగా ఉండుంటారు. ఓ పక్క వర్షం కూడా పడుతుంది. అయితే రేపు వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి గొడుగు నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. దీనికి కావాల్సినవి ఒక 4-5 కలర్ పేపర్స్, ఫెవికాల్, డెకరేషన్ కొన్ని ఐటమ్స్, ఒక సిజర్. ఫస్ట్ ఒక పేపర్ తీసుకుని దాన్ని 4 ఫోల్డింగ్స్ చేసి దాన్ని రౌండ్గా ఒక సర్కిల్ గీసుకోవాలి. ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా సర్కిల్ గీసుకోండి. తర్వాత దాన్ని కట్ చేద్దాం. ఇప్పుడు ఇలాగే మిగిలిన అన్ని పేపర్స్ కూడా కట్ చేయాలి. కాకపోతే కింద దానికన్నా కొంచెం చిన్నగా ఒకటి, దానికన్నా చిన్నగా ఒకటి, దానికన్నా చిన్నగా, అలాగా డిఫరెంట్ సర్కిల్స్ లాగా కట్ చేయాలి. తర్వాత వీటన్నిటిని ఫెవికాల్తో ఒకదాని మీద ఒకటి పెట్టి అంటించుకోవాలి. ఫోల్డింగ్ చేద్దాము. మధ్యలోకి మళ్ళీ 4 ఫోల్డింగ్స్, తర్వాత దాన్ని మళ్ళీ మధ్యలోకి, మళ్ళీ తర్వాత దాన్ని మధ్యలోకి, ఇలా చిన్నగా కోన్లా వస్తుంది. తర్వాత దీన్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకుందాం. అప్పుడు ఓపెన్ చేస్తే ఫ్లవర్లా వస్తుంది. తర్వాత ఇది కొంచెం కోన్లా ఉండాలి కాబట్టి ఒక సైడ్ కట్ చేసి డబుల్ లేయర్ లాగా అంటించాలి. తర్వాత నా దగ్గర ఈ చెమ్కీ పేపర్ చిన్న పీస్ ఉంది, అందుకని దాన్ని సర్కిల్ లాగా కట్ చేసి పైన అంటిస్తున్నాను. లేదంటే మామూలుగా ఏ పేపర్ అయినా అంటించవచ్చు, జస్ట్ డెకరేషన్ కోసం. తర్వాత నా దగ్గర ఈ మిర్రర్స్ మిగిలాయి, అంతకుముందు ఒక శారీకి వర్క్ చేయడానికి తెచ్చినవి. ఆ మిర్రర్స్ దీన్ని అంటిస్తున్నాను. నేను ఇది కంప్లీట్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే తయారు చేస్తున్నానండి. ఇలాంటివి తయారు చేయడానికి కొంచెం టైము, ఓపిక అన్నీ కావాలి. కాకపోతే మనంతటి మనం తయారు చేసుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ మనం చెప్పలేము. అది ఫీల్ అవ్వాల్సిందే, అయితేనే తెలుస్తుంది. ఇలా మొత్తం మిర్రర్స్ అంటించిన తర్వాత మన దగ్గర ఏమైనా బాల్స్ చైన్ కానీ, చెమ్కీ చైన్ కానీ, ఇలాంటి చైన్స్ మిగిలిపోతాయి కదా శారీకి తెచ్చినప్పుడు, అలాంటివి ఏమైనా ఉంటే దీని చుట్టూ సర్కిల్స్ చుట్టూ అంటించుకుంటే అందంగా కనపడుతుంది. మీరు అనుకోవచ్చు, ఇంత శ్రమపడి తయారు చేయటం ఎందుకు, మార్కెట్లో కొంటే 50కో 100కో దొరుకుతుంది కదా అని. అలా అనే వాళ్ళకి నేనేం చెప్పలేనండి. ఇది ఒక సాటిస్ఫాక్షన్ అంతే. దేవుడి కోసం మన సొంతగా మనం ఏదో తయారు చేసామని సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాము. యాక్చువల్లీ వినాయకుడిని కూడా ఇంట్లోనే తయారు చేద్దాం అనుకున్నాను, కానీ టైం అస్సలు కుదరలేదు. అంటించిన తర్వాత నా దగ్గర ఈ ముత్యాలవి కూడా ఉన్నాయి, అందుకని మిడిల్లో వాటిని కూడా స్టిక్ చేశాను. ఈ గొడుగుని నిలబెట్టడం కోసం పేపర్తోనే ఇలా రోల్ చేసి దాన్ని ఫెవికాల్తో మనం స్టిక్ చేయాలి. చూసారా ఇది ఎంత అందంగా కనపడుతుందో? నాకైతే నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ చెప్పండి. అందరూ కూడా వినాయక చవితిని చాలా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.